ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు గుంటూరు జిల్లా కమిటీ సమావేశం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవనంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి ఖమ్మంపాటి దేవునిదయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాబోతు ఈశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మొదటగా గుంటూరు జిల్లాలోనే డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు జీవోలు తీసుకురావడం శుభపరిణామమేనని, అయితే 2 సంవత్సరాలు గడిచినా ఒక్క పేదవారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోవడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ పోరంబోకు భూముల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పనులు, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ హక్కు పత్రాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కార్మికులకు బకాయిలను వెంటనే చెల్లించాలని, 50 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలం లేని నిరుపేదలందరికీ మరి గత ఈ కూటమి ప్రభుత్వం ఆనాడు మేము అధికారంలోకి వస్తే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. మరి జీవో కూడా తీసుకొచ్చారు, చాలా సంతోషం. మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇళ్ల స్థలాలని మంజూరు చేయలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీని అమలు జరపాలని, ప్రభుత్వ భూమిలో నివసించే పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు నిండినప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి తప్ప పాలకులు ఈ ప్రభుత్వ భూమిలో నివసించే వారికి పట్టాలు ఇప్పించే విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. వారు సరైన ఇల్లు కట్టాలన్నా కూడా, మరి హౌసింగ్లో ఇల్లు ఏదైనా నిర్మాణం చేసుకోవాలన్నా కూడా దానికి పట్టాలు ఉన్నాయని ఆవిడ ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఈ పాలకులకి ఎన్నికలప్పుడు మేము మీకు పట్టాలు ఇస్తాం, మేము మాకు ఓట్లేసి గెలిపించండి ఆనాడు ఓట్ల ఎలక్షన్లప్పుడు గుర్తుకొస్తున్నారు తప్ప అధికారం రాగానే వారి సమస్యను పరిష్కారం చేయించే విషయంలో తాత్సారం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మరి పేదలకి, ఎన్నో ఏళ్ళుగా నివసిస్తున్న పేదలందరికీ పట్టాలను మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు రావాల్సినటువంటి వారికి వేతనాలను ఇంకా పెండింగ్ ఉన్నాయి. తక్షణమే వాళ్ళకి రావాల్సిన డబ్బులను కూడా మరి మంజూరు చేయాలి. సూపర్ 6లో భాగంగా 50 సంవత్సరాలు పైబడిన అందరికీ పెన్షన్లు ఇస్తామని ఆనాడు కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. మరి వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి 50 సంవత్సరాలు పైబడి నిండిన వారికి పెన్షన్లను ఇప్పటి వరకు కూడా మరి ఎవరికి ఇవ్వలేదు. తక్షణమే కూటమి ప్రభుత్వం పెన్షన్లు 50 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్లు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ భూమిలో నివసించే వారికి పట్టాలు, మరి అన్నింటినీ త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, రానున్న రోజుల్లో వ్యవసాయ కార్మిక సంఘం తరఫున భవిష్యత్ కార్యాచరణ తీసుకొని గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మిక బృందాలు ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా పోరాటాలు నిర్వహించేందుకు సన్నద్ధం అవడానికి ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకేనా?